ప్రధాన ఫ్రంట్ లైన్లో ఉండేవాడు లక్ష్మీనరసన్న, వీళ్ళందరితో పాటు ఉండేవాడు. సో ఇంత వీటన్నిటితో పాటు మనసు చాలా మంచిది. ఎవరికి ఏదో ఒక హెల్ప్ చేయాలి, మాట సహాయం కానీ చేతుల్లో కానీ ఏదో ఒక హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక గొప్ప గుణం ఉండేది. సో ఇలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం అంటే అసలు యాక్చువల్గా నేను అనుకునేది ఏంటంటే 80 ఏళ్ళు వచ్చినాయి దాదాపు, ఇంకేముందిలే అబ్బా అనే ఫీలింగ్ వస్తుంది జనరల్గా ఎవరికైనా. కానీ లక్ష్మీనరసన్ ఇట్లా అయ్యాడంటే అరే ఏదో బాధ, తెలియని బాధ, ఏదో మన సొంత అన్నం లేకుంటే మన సొంత తండ్రి పోయినటువంటి ఏదో రకమైన బాధ, కన్నీళ్ళు. సో అటువంటి స్థానాన్ని ఆయన మన హృదయాల్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఒక రకంగా మనకి తీరని లోటనే చెప్పాలి. ఎందుకంటే ఏ విషయం వచ్చినా కనీసం మనం డిస్కస్ చేయడానికి ఒక ఆయన ఉన్నాళ్లే మనకి అనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇది మనకి తీరని లోటనే చెప్పుకోవాలి. బట్ ఇది తప్పదు. అది ఎలా వచ్చిందో ఎలా వస్తుందో, ఎవరు చనిపోతారు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. ముఖ్యంగా నిర్మలకి, నిరంజన్కి నేను డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తున్నాను. ఈ టైంలో వాళ్ళు కూడా కరోనాతో బాధపడుతున్నారని తెలిసింది. నాకు ఎంతో బాధగా ఉంది. ఫ్రెండ్స్, ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేనేమో, బాధగా ఉంది. జై భీమ్ అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కోట్లింగం, మోహన్ రావు అందరికీ జై భీమ్ అమ్మా. జై భీమ్. ఇప్పుడు మనము మాల్యాద్రి గారిని కూడా ఇందులోకి ఇన్వైట్ చేసాము. ఉంటే ఒకవేళ ఈ ఆన్లైన్ మీటింగ్ లో ఉంటే మాత్రం బాగా నిమిషం మాట్లాడాలని కోరుతున్నాము. లేదంటే నెక్స్ట్ జనార్దన్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. జనార్దన్ తమ్ముడు మాట్లాడాలా? మిత్రులందరికీ జై భీమ్. నా పేరు జనార్దన్ రావు. నేను మన లక్ష్మీనరసయ్య వారి శిష్యుడినే. అయితే నాకు ఒక మొట్టమొదటి నా అనుభవం ఏంటంటే, నాకు 1973-72లో నేను 8th క్లాస్లో నాకు హాస్టల్లో సీట్ రాలేదు. దాదాపు నన్ను 1 సంవత్సరం పాటు ఆయన సీట్ లేకుండా నాకు భోజనం పెట్టి నాకు విద్యని ప్రసాదించాడు. అందుకు నేను ఎప్పుడు నా జీవితంలో ఆయన నేను మర్చిపోను. అసలు నాకు ఎంట్రీ కనుక లేకపోతే నేను చదువుకునేవాడిని కాదు. ఆ తర్వాత నేను సార్కి మంచి శిష్యుడిగా నేను ఉన్నాను. ఆయన ఎప్పుడు ఎప్పుడు మనతో ఉండి చాలా డిసిప్లైన్ గా, ఆయనకి ఒకటే ఏంటంటే డిసిప్లైన్, చదువు మీద చాలా ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలని ఎంకరేజ్ చేసేవాడు. అంటే ఈ ధైర్యాలు వీటి సంగతి అది పెట్టినా ముందు చదువు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాడు. తర్వాత మనిషి క్రమశిక్షణగా ఉండాలని, ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని కొడుతుంటే మాకు చాలా భయం వేసేది. అందులో ఆయన కొట్టిన వాళ్ళల్లో మాల్యాద్రి వాడిని కొడుతుంటే మాకే దెబ్బ తగిలేంత భయంకరంగా కొట్టేవాడు. ఆ డిసిప్లిన్ తోనే ఎవడు సినిమాలకు కూడా పోయేవాడు కాదు, బయట తిరగడానికి పోయేవాళ్ళు కాదు. చదువు ప్లస్ హాస్టల్ ప్లస్ ఇదే ఉండేది. ఇంకోటి ఏంటంటే అర్ధరాత్రి ఆయన 9:30 దాదాపు 10 దాకా హాస్టల్లోనే ఉండేవాడు. హాస్టల్ నుంచి బృందావనం వెళ్ళడానికి ఆ మార్గం అంత బాగుండేది కాదు, అది కొంచెం భయంగా ఉండేది. ఆ బలరామయ్య తోట వెనకాల నుంచి వెళ్ళేది. ఒకరిద్దరిని తీసుకెళ్లేవాడిని, నన్ను కానీ, మాల్యాద్రి కానీ, నేను కానీ, దంతం బెంజమిన్ కానీ వీళ్ళని తీసుకుపోయేవాడిని. తీసుకుపోయి మాస్టర్ని ఇంట్లో వదిలేసి మేము మళ్ళీ వచ్చేవాళ్ళం. అప్పుడు అక్కడ పక్కనే శ్మశానం ఉండేది. ఆయన తీసుకుపోయేటప్పుడు కూడా శవాలు కాలుతూ ఉండేది. అటు చూసి భయపడతామని ఆయన చాలా జనరలైజ్ చేసి చెప్పేవాడు. మాలో ధైర్యాన్ని నింపడం కోసం జనరలైజ్ చేసి ఒక్కోటి ఎర్రగా కాలుతుండేది, ఒక్కోటి చిన్న చిన్న బ్లూ కలర్ లో కాలుతుంటే అది కాల్షియం, అది మన వెముకలు కాలుతున్నాయి కాబట్టి ఆ విధంగా అది బ్లూ లాగా ఉంటే మనం ఈ దూరంగా ఉండి చూస్తే ఏదో కొరి దెయ్యం లాగానో మనం ఏదో ఊహించుకుంటాం, భయపడుతుంటాం అని చెప్పి సైంటిఫిక్ గా కొన్ని మాకు
అది ఏముండదు, మనిషి చనిపోయినాక అది కట్టెలు కాలిపోతుంది అనే మనకి చావు వాటి భీతి ఉండేది అక్కడ. ఆ పరిస్థితి ఏంటంటే ఆ హాస్టల్ వాతావరణం అట్టుండేది. ఇటుపక్క చెరువు, మన హాస్టల్ లోపల ఒక పెద్ద బావి, దాని నిండా నీళ్లు, ఇటు అది తోడుకోడు కాకుండా మనం ఆయన మాకు మేమే కూరగాయలు పండించుకొని ఆ కూరగాయలు కూడా మేము హాస్టల్ మెనూలో కూడా చేసుకున్నాం. మాకంటే సీనియర్ గా ఉన్న జగన్ అన్న, ఈ గ్యారా ప్రసాద్ అన్న, గ్యారా ప్రసాద్ మామ కూడా ఉండేవాడు. ఒకసారి మా అందరం కలిసి మేము సార్ మాకు కొంచెం పోర్కు తినాలని ఉందని చెప్పి ఆయన పోర్క్ కోసం మాకు అరేంజ్ చేసి మేము దూపగుంట పోయి ఒక పోర్కు తీసుకొని వస్తే ఆ మాల్యాద్రి వాళ్ళ నానున్నాడు మాస్టర్ గారి అన్న, ఆయనే మాకు పూసిపెట్టి ఆ రోజు మేమంతా హాస్టల్ మొత్తం ఒక పండగలాగా దాని మీద చేసాం. మాకు పిండి పెట్టడం అంటే మనకి ఆయన ఎప్పుడు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని ఒక గాంధీ మహాత్ముడు చెప్పిన సూత్రాన్ని చెప్తుండేవాడు. మనిషి ఎప్పుడైతే శారీరకంగా దృఢంగా ఉంటాడో అప్పుడే మానసికంగా దృఢంగా ఉంటాడు, అప్పుడే తెలివి వస్తుందని చెప్పేవాడు. ఎన్నో నేర్చుకున్నాము. ప్రప్రదంగా నాకు అసలు ఆయన కనుక నాకు ఆ సీటుని ఇవ్వకపోతే నేను చదువుకునేవాడినే కాదు. ఆ విధంగా ఆ కందుకూరులో ఆయన సిద్ధాంతాలకి మేము కూడా చాలా అట్రాక్షన్ అయ్యి ఆయనతోటి మేము నడిచాము. అంతేకాకుండా జానకమ్మ టీచర్ కూడా నాకు 9th క్లాస్ 10th క్లాస్ లో ఆమె నాకు సైన్స్ టీచరు. ఆమె నిరంజన్ మాకు 9th క్లాస్ చదివేటప్పుడు జానకి టీచర్ గడుపుతూ ఉన్నది. ఆ మేడం అంటే జానకి టీచర్ ని కూడా ఎవరో కొంచెం కామెంట్ చేస్తే నేను బెంజమిన్ వీళ్ళందరూ ఆ పిల్లవాడిని బాగా కొట్టడం కూడా జరిగింది. ఆమె కూడా చదువుకోవడానికి బాగా ఎంకరేజ్ చేసేది. ఆ కుటుంబంతో నాకు కూడా మంచి సంబంధం ఉంది. ఒక్కోసారి ఇంట్లో కావాల్సిన అవసరాలకి అంటే ఇమీడియట్ గా మేడం వాళ్ళకి పిల్లలకి టిఫిన్ కావాలంటే నేను వుడ్లాండ్ అప్పుడు మనకు అదే ఉండేది, అక్కడ నుంచి తీసుకొచ్చి టిఫిన్ తెచ్చిచ్చేవాడిని. ఆ కుటుంబంలో చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అట్లా చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన. అంటే ఆయన వల్ల ఎంతో మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే నాకు కనుక అవకాశం ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉండేవాడిను. కాబట్టి ఆయన ఈ చిన్న ఇష్యూ చాలు, ఆయన చేసిన పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద దీని కాకుండా అయితే ఆయనలో ఉన్న ఒక మంచితనం ఏంటంటే నిస్వార్థపరుడు, చాలా చక్కటి వాడు. ఆయన ఇంకోటి ఏంటంటే చాలా ధైర్యవంతుడు, మొండివాడు ధైర్యవంతుడు. ఎందుకంటే ఈ చివరి రోజుల్లో ఆయనకున్న అననుకూల పరిస్థితులు కూడా ఆయన ఇన్ని రోజులు 80 సంవత్సరాలు బతికాడంటే బికాస్ ఆఫ్ హిస్ మెంటల్ ఎబిలిటీ, మెంటల్ స్టామినా. కాబట్టి ఆయనకి మామూలు ఏదైనా జబ్బు ఉంటే ఖచ్చితంగా ఆయన మెంటల్ ఎబిలిటీ తోటి ఆయన బతికుండేవాడు. ఈ మహమ్మారి తోటి ఆయన చనిపోయాడు. కాబట్టి మనం చాలా సారో మూడు అయినా ఆయన భౌతికంగా మనకు లేకపోయినా ఆయన ఆశయాలు మన ముందున్నాయి. కాబట్టి ఆశయాల కోసం మనం ఏం చేద్దామన్నా మనందరం కలిసికట్టుగా కొంతమంది ఈ SMW హాస్టల్లో ఇచ్చేసారు, ఆయన విగ్రహాన్ని పెడదామన్నారు, కాంస్య విగ్రహాన్ని. అలాంటి ఏదైనా మంచి ప్రతిపాదనలు ఉంటే వాటన్నిటికి ఖచ్చితంగా సహకరించి నా వంతు కర్తవ్యంగా నేను కూడా చేస్తానని అందరికీ జైబులను చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది సార్కి నివాళులు అర్పిస్తూ చిన్న మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మన అదేవిధంగా మనకి చేదోడుగా ఓదోడుగా ఉండి మనకు సైద్ధాంతిక పునాదిని ఇచ్చినటువంటి పాపన కూడా విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో మిత్రులందరికీ జై భీములు. వినిపిస్తుందా? ఓకే ఓకే ఓకే. ఈరోజు లక్ష్మీనరసింహ సార్ యొక్క సంస్మరణ సభ పెట్టుకోవటం అనేది చాలా విచారించదగ్గ విషయం. లక్ష్మీనరసింహ సారు మాతో ఉన్న పరిచయంలో 1969 నుండి మాకు ఆయన పరిచయం ఉన్నది. ఎందుకంటే ఆయన కావల కాలేజీలో చదివేటప్పుడు మా బ్రదరు ఆయన ఇద్దరు క్లాస్మేట్స్. అందువల్ల మా బ్రదర్ ఇంటికి ఎప్పుడు వస్తుండేవాడు. అక్కడ మేము హై స్కూల్లో చదివేటప్పటి నుండి కూడా ఆయనతోటి మాకు ఆయన రూపమైన ఆయన వైట్ షర్టు ప్యాంట్ వేసుకొని ఊరికి వచ్చేవాడు. మంచి సంబంధాలు మా కుటుంబంతో వారికి ఉండినాయి.
ఆ తర్వాత మేము కావల కాలేజీకి వెళ్ళిపోవటం, కావల కాలేజీలో వామపక్ష భావజాలంతో ఉండటం, ఆయన కావల కళాశాలలోని వామపక్ష భావజాలంతో ఉండటం ద్వారా ఒక అవినాభావ సంబంధం అనేది మా మధ్యన ఏర్పడి ఈనాటికి కూడా ఆయన చనిపోక ముందు వరకు కూడా అదే సంబంధాలను మేము ఆయనతోటి కొనసాగించాం. సరే, ఇప్పుడు మిత్రులందరూ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు. వాటన్నిటిలో కూడా ఏది కూడా అతిశయోక్తి అయితే కాదు. ఎందుకని మన మిత్రులు అందరూ కూడా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆయన అక్షర జ్ఞానంతో అభివృద్ధి అయిన విద్యార్థులే వీళ్ళందరూ. ఈరోజు మీరందరూ కూడా ఒక ఉన్నతమైన చదువులు చదివి ఒక ఆత్మగౌరవంతో మంచి ఉద్యోగాన్ని, సమాజంలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో మీరందరూ ఉన్నారంటే ఆ రోజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో లక్ష్మీనరసింహ సార్ లాంటి వాళ్ళు చేసిన యొక్క త్యాగాల ఫలితమే మీరందరూ ఈరోజు అక్కడ నిలబడి దానికి కృతజ్ఞతగానే ఈరోజు ఈ సభని మనం ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. సరే, హలో, చెప్పండి. ఈరోజు హాస్టల్లో చేరినంత మాత్రాన హాస్టల్లో ఒక వార్డెన్ గా చేరిన వాళ్ళందరూ కూడా లక్ష్మీనరసింహ సార్ మాదిరి ఉండాలని మనం కోరుకోవటంలో తప్పులేదు. కానీ వారికి వరబడి ఎక్కడి నుండి వచ్చింది? ఆయన ఇంతమంది హృదయాల్లో ఎందుకు స్థానాన్ని సంపాదించుకున్నాడు అంటే ఆయన యొక్క భావజాలము ప్రధానమైంది. ఏంటి ఆ భావజాలం? ఈ సమాజంలో అంతరాలు ఉండకూడదు, వివక్షత ఉండకూడదు అని ఆయన విద్యార్థి ఉద్యమాల నుండి కూడా ఆయన నేర్చుకున్నాడు. కాబట్టి దాన్ని తన జీవితంలో అవలంబించి పేద దళిత విద్యార్థులందరూ కూడా విద్య ద్వారానే వీళ్ళందరూ అభివృద్ధి అవుతారని ఆనాటికి అంబేద్కర్ భావజాలం పైన మేము కానీ ఆయన కానీ ఇన్స్పైర్ అయ్యింది లేదు. అయినా కానీ ఆ భావజాలాన్ని వామపక్ష భావజాలంలో ఉన్నా కానీ ఈ వర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ భావజాలాన్ని కూడా పునిగిపుచ్చుకొని ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థి లోకానికి తను అండగా నిలబడాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మనకి తెలియని విషయం ఏంటంటే ఆయన కొండాపురం మండలంలో ఉన్న గట్టుపల్లి విలేజ్ లో ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. ఆయన 68 నుండి 64 నుండి కూడా కావల కళాశాలలో 69 వరకు కూడా ఉన్నాడు. 69 తర్వాత ఆయన కొండాపురం మండలంలో సాకలకొండ అనే విలేజ్ లో హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా చేరాడు. అక్కడ నుండి ఈ ఎమర్జెన్సీ పీరియడ్ లో 20 అంశాల కార్యక్రమంలో భాగంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పెట్టడం, ఈ హాస్టల్ కి వార్డెన్ గా రావటంతో ఆయనకి అనేకమైన అవకాశాలు, అంటే ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏ భావజాలాన్ని అయితే ఆయన ఆచరించడానికి ప్రయత్నం చేశాడో దాంట్లో ఆయన కృషి చేయటానికి ఒక అవకాశం అనేది, మంచి అవకాశం అనేది దొరికింది. కాబట్టి ఆ దొరికిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని వేలాది మంది విద్యార్థులకి ఆ రోజు ఊరూరు తిరిగి, అంటే ఇందాకనే చెప్పారు, ఎవరు మాస్టర్ గారు చెప్పారు, హాస్టల్లో సీట్ రాని వాళ్ళకి కూడా వాళ్ళు 100 మందికి అవకాశం మెను ఉన్నా కానీ 130-140 మంది విద్యార్థుల్ని చేర్చుకొని వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో తల్లి, తండ్రి, సంరక్షకుడు అన్ని విభాగాల్లో అన్ని పాత్రల్ని ఆయన పోషించి విద్యార్థుల్ని పైకి తీసుకొచ్చాడు. అది ఒక కందుకూరులోనే ఎందుకు వచ్చిందంటే కందుకూరులో లక్ష్మీనరసింహ సార్ లాంటి వార్డన్లు ఉండబట్టే ఈ రోజు కందుకూరులో ఉన్న దళిత విద్యార్థులందరూ కూడా చైతన్యమైనారు. అలాంటి విద్యా విధానంలో చదువుకొని వాళ్ళు మంచి అభివృద్ధిని సాధించడానికి ఆయన ఇచ్చిన తోడ్పాటు అనేది చాలా ఉన్నతమైన విషయం. ఇక భావజాలాలు ఇవి అంటారా, అవి ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలని ఆయన ఎప్పుడు కూడా ఆకాంక్షించేవాడు. సమాజ అభివృద్ధిలో భాగంగా విద్య అనేది ఒక ప్రముఖ పాత్ర పోషించుద్ది అని చెప్పి ఆయన భావించాడు. అందుకని మీరందరూ ఇక్కడ ఆయనతోటి ఉండి ఆయన యొక్క శిష్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక భావజాలాన్ని, ఏదో ఒక భావజాలాన్ని, సమాజానికి అభివృద్ధి అయ్యే ఒక భావజాలాన్ని మీలో నింపాడంటే ఆయన యొక్క కృషి, ఆయన యొక్క దార్శనికత ఎంతో ఉన్నతమైంది. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకి లభిస్తారు. ఆ లభించిన వ్యక్తి మన మేడికొండ లక్ష్మీనరసింహ గారు.
ఇక వారు కుటుంబం రీత్యా కూడా నాకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. మేడం మన జానకమ్మ గారితో నాకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. ఆమె ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా మేము ఉండేము, చూసాము, అన్ని చేసాము. అయినా కానీ తర్వాత ఆయన తర్వాత రిటైర్మెంట్ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నా కానీ ఆ కష్టాలన్నింటిని కూడా అధిగమించి తను ఏదైతే ఆశించాడో, ఏ లక్ష్యాలను అయితే ముందు నుంచి భావించాడో వాటిని అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రతి మనిషికి సావు అనేది సహజమైంది, అది దాని నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ తను చనిపోయిన తర్వాత ఆయన్ని గురించి 4 మంచిగా మాట్లాడేవాళ్ళు, ఆయన యొక్క ఉన్నతిని గురించి నమ్మేవాళ్ళు, ఆయన్ని గౌరవించే వాళ్ళని తయారు చేసుకోవటమే మనిషి యొక్క జీవిత లక్ష్యం. అది ఒక్కటే మనకి మిగిలేది, ఏది మిగలదు జీవితంలో, మిగలటానికి ఏది కూడా ఉండదు. అందుకని ఆయన యొక్క జీవితాన్ని మనం కనుక ఈరోజు చూస్తే అనేక వేల మంది విద్యార్థుల్ని ఆయన యోగ్యులుగా తయారు చేశాడు. యోగ్యులుగా తయారు చేయటమే కాదు, ఈ సమాజంలో ఒక చైతన్యపూరితమైన విద్యార్థులుగా తయారు చేశాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం అంటాం ఒక డైనమిట్ లాంటి వాళ్ళని, అలాగా తయారు చేశాడు. దానికి ఎంతో కృషి అనేది అవసరం ఉన్నది. ఈరోజు ఆయన ప్రథమ దశలో అవలంబించిన రాజకీయమైన అభిప్రాయాలు ఈరోజు మనం అందరం ఆచరించాలనేది లేదు. వాటిని పట్టుకుని ఊలాడాల్సినంత అవసరం కూడా ఏమీ నాకైతే కనపడదు. కానీ ఆ రోజు ఆయన వేసిన పునాది, ఆయన యొక్క భావజాలం అనే దాంతో ఈరోజు ఈ ఆత్మగౌరవ పోరాటం కానీ మనం అన్ని కూడా ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆయన నుండి మీరు నేర్చుకున్నదే. దానికి తప్పకుండా మనందరం ఆయన్ని గౌరవించాలా. కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ, అట్లనే ఈ కాలము తను చేసిన పని ఏదైతే, ఒక మనిషి ఈ కాలంలో ఏ పని అయితే చేశాడో ఆ పనిని ఆ యొక్క స్మరించుకోవటం చేయటం అనేది న్యాయమైంది. అందుకని ఆయన ఏదైతే ఆశయాలను ఏదైతే చేశాడో దాని కొరకు ఆయన ఏం చేశాడు, పే బ్యాక్ టు సొసైటీ. తను ఏదైతే సంపాదించాడో ఈ సొసైటీలో దాన్ని తను వచ్చిన సొసైటీకి అందించడం కోసం ప్రయత్నం చేశాడు. అది మనలో ఉన్న 4-5 అయినా కనీసం, ఈ రోజు నాకు తెలిసి దీంట్లో 90 మంది దాకా అటెండ్ అయ్యారు. ఈ 90 మందిలో 4-5 అయినా కానీ ఆయన ఏ ఆశయం కోసం అయితే మీ అందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడో, మీ అందరికి తల్లి తండ్రి బాధ్యతలు చేసి చూశాడో, దాన్ని ఆచరించినప్పుడే ఆయన ఆచరించి చూపించాడు. ఆ మార్గంలో మనం నడవటమే మేడికొండ లక్ష్మీనరసింహ గారికి మనం ఇచ్చే నివాళి. అప్పుడే మన ఈ నివాళి అవుతుంది. ఆయనకు తప్పకుండా ఒక స్మారక చిహ్నం ఒకదాన్ని ఏర్పాటు చేయాలా. దాని అందరికి మీరందరూ కూడా ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దానికి ముందుకు రావాలా. ముందుకు వస్తే మా సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందిస్తాం. తప్పకుండా ఒక స్మారక చిహ్నం లాంటిది ఒకటి ఏర్పాటు చేయాలా. దానికంటే ప్రధానమైనది ఏంటంటే, ఆయన ఏ సమాజం కోసం అయితే, ఏ దళిత విద్యార్థుల కోసం అయితే, ఏ దళిత సమాజం కోసం అయితే తన అహర్నిశలు కష్టపడి పనిచేసాడో దానిలో ఒకటో వంతునైనా కానీ మనం ఆచరించి ఆ సమాజానికి మనం పే బ్యాక్ కనుక చేయగలిగితే అది ఆయనకి అర్పించే నిజమైన నివాళని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా వారి మరణానికి నా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబం ఈ శోక సముద్రం నుంచి ధైర్యంగా ముందుకు సాగాలని చెప్పి మన నిరంజనకి, నిర్మలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీన్ని ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా జై భీమ్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. ఓకే అమ్మా, ఓకే. ఇప్పుడు మన బాబు జగనన్న తన విషయంలో వాళ్ళు అభివృద్ధిగా కోరుతున్నాము. ఏమైనా హలో, వినిపిస్తుందండి అందరికి? వినిపిస్తుందా?
జూమ్ మీటింగ్ లో లెక్చరర్స్ గారికి నివాళి అర్పించడానికి వచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాకు లెక్చరర్స్ గారు 73 నుంచి పరిచయం. నేను ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి. ఫస్ట్ నేను లెక్చరర్స్ గారికి అప్పుడు హాస్టల్ లేదు కాలేజీకి. ఆ హాస్టల్ సందర్భంగా ఆయన కోసంగా మేము స్టూడెంట్స్ మేనేజర్ హాస్టల్ ఒకటి పెట్టాలని ఫస్ట్ లో మేము ఒక 16 మంది ఏమో ఉన్నాము. ఈ 16 మంది లెక్చరర్స్ గారి దగ్గర పేయింగ్ గెస్టులుగా చేరారు. మేము ఆ చేరిన క్రమంలో గ్యారా ప్రసాద్ అన్న, నేను, బ్రహ్మయ్య, జాజుల బ్రహ్మయ్య, ఇక్కడి మా బ్యాచే స్టార్ట్ అయింది. పాపారావు అని పాపారావు, అట్లాగే నరసింహన్న, వీళ్ళందరూ ఉండేవాళ్ళం. అక్కడ స్టూడెంట్స్ మేనేజర్ హాస్టల్లో ఉండేవాళ్ళం. అప్పటికి హాస్టల్ పెట్టలేదు, పేయింగ్ గెస్టులుగా ఉండేవాళ్ళం వాళ్ళ హాస్టల్లో. ఈయనే ఫస్ట్ హాస్టల్ వార్డును. ఆ సందర్భంగా ఆయన మమ్మల్ని అందరూ చూసేవాడు, కానీ ఎక్కువ నేను ఆయనకి ఎందుకో అటాచ్ అయిపోయాను. నాకు అది తెలియకుండానే జరిగిపోయింది. అందుకని ఇంటికి తీసుకెళ్తుండేవాడు. ఒకసారి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన లేకపోతే మేడం గారు నన్ను లేడండి బయటికి వెళ్ళారని చెప్పేసింది. ఇంకా ఆయన వచ్చి ఆమెని చాలా ఇదిగా మాట్లాడాడు, నా కోసం మనిషి వస్తే ఎందుకు నువ్వు ఉంచలేదని. అంటే మనిషి పట్ల ఎంత ప్రేమగా ఉంటాడనేది అప్పుడే తెలిసింది నాకు. ఇంత ప్రేమ ఉంటుందా నాకు. ఎవరో నేను ఒక చిన్న కుర్రాడిని, ఇంటర్మీడియట్ కుర్రాడిని, నన్ను పట్టుకొని ఎందుకు అని ఆమె మీద వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఆ ఫ్యామిలీతో నాకు చాలా 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 అత్యంత సన్నిహితంగా మెలిగేవాడిని. నేను పిల్లలు కానీ నన్ను సొంత అన్నలాగా చూసుకునేవాళ్ళు. ఆమె కూడా, ఆమెలో నేను మా అమ్మని చూసుకునేవాడిని. ఆయన నాకు మా తండ్రి కంటే ఎక్కువ. ఎందుకంటే నన్ను కాలేజీలో మేము ఒక స్ట్రైక్ చేసాం. అప్పుడు నన్ను అందరూ సంతకాలు పెట్టమంటే నేను కూడా పెట్టిన వాళ్ళని నేను 7 వాడిని. మొత్తం 17 మంది సంతకాలు పెడితే అప్పుడు బి సుబ్రహ్మణ్యం గారని ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు. ఆయన మా అందరికి ఎగ్జామ్స్ రాయకుండా, ఫైనల్ ఎగ్జామ్స్ రాయకుండా మమ్మల్ని సస్పెండ్ చేసేసాడు. ఆ క్రమంలో ఏం చేయాలో మాకు అర్థం కాదు. మా నాన్న చెప్తే మా నాన్న కొడతాడు. అప్పటికి మీరందరూ కూడా ఒక అపాలజీ లెటర్ రాసిస్తే నేను పర్మిషన్ ఇస్తానన్నాడు. రాసి ఇవ్వడానికి నాకు మనసు ఒప్పలేదు. మేమేం తప్పు చేయలేదు కదా అనేది మా భావం. అందుకని ఎవరూ రాసి ఇవ్వాల. కానీ మా నాన్న వచ్చి నన్ను విపరీతంగా రోడ్లోనే కొట్టి లెక్చరర్ దగ్గరికి వెళ్ళి లెక్చరర్స్ గారిని తిట్టినంత పని కాదు కానీ తిట్టాడు ఇంచుమించుగా. తిట్టినా కూడా నేను రాసికపోతే ఆయనే రాసుకొని తీసుకెళ్ళి మా ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం గారికి ఇస్తే సుబ్రహ్మణ్యం గారు పర్మిషన్ ఇచ్చారు. అయినా కూడా నేను ఎగ్జామ్స్ రాయలేదు. ఆ సంవత్సరం 3 ఎగ్జామ్స్ రాయలేదు. తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ రాసి అనుకుంటాను. ఆ గ్రూప్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను, కానీ తర్వాత ఈ ఎగ్జామ్స్ రాయలేదు కాబట్టి మళ్ళీ మరుసటి సంవత్సరం చేరాను. ఆ చేరినప్పుడు నాకు లక్ష్మణస్ గారు, పాలస్ గారు చాలా హెల్ప్ చేశారు. నాకు సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు. చెప్పి నన్ను తర్వాత సెప్టెంబర్కి పాస్ చేయించారు. అటువంటి అంత ప్రేమగా ఉండేటువంటి వ్యక్తి ఆయన వల్ల హాస్టల్లో నేను చాలా మంది పిల్లలకి ట్యూషన్ చెప్పాల్సిన ఇది వచ్చింది. ఎందుకంటే నాకు ఒక పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్. వాళ్ళకి అప్పుడు వచ్చినటువంటి పిల్లలకు కనీసం ఏబిసిడీలు కూడా చాలా మందికి రావు, చిన్న చిన్న పదాలు కూడా వచ్చాయి కాదు. ఈ పరిస్థితుల్లో మేమందరం వాళ్ళకి ట్యూషన్లు చెప్తా ఉంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి నేనేమో ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకునేవాడిని. ఆ చెప్పించుకున్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పిల్లలకు చెప్పేవాడిని. 7th క్లాసు 8th క్లాస్ వాళ్ళకి, 6th 7th 8th వాళ్ళకి అక్షరాలు నేర్పించడం ఇది నా పైన. అప్పుడు నాకు పేయింగ్ గెస్ట్ అనేది పోయి చివరికి ఫ్రీగా ఫుడ్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన హాస్టల్లో చిన్న చిన్న బోర్డులు రాయడం కానీ చిన్న ప్రతి దాంట్లో నేను ముందుండేవాడిని పిల్లలకు. అప్పుడు జనార్దన్ బ్రదర్ రంగారావు హెచ్పిఎల్ అంటారు ఆయన్ని, మాలకొండ రాయడం చాలా మంది ఉండేవాళ్ళం. కానీ బట్ వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఉన్నారు. నేనేమో వాళ్ళందరికీ నేను గుర్తే ఉంటాను బహుశా. సరే, ఇక్కడ మనం లక్ష్మణస్ గారి గురించి చెప్పాలనుకున్నప్పుడు లక్ష్మణర్స్ ఉన్నటువంటి కమిట్మెంట్, లక్ష్మణర్స్ ఉన్నటువంటి ఒక తెగింపు, మన హాస్టల్లో కందుకూరులో మనం ఒక తల నిలబెట్టి తిరుగుతున్నామంటే దానికి ఆ ధైర్యం ఇచ్చింది మాత్రం ఆయనేను. మన స్టూడెంట్ బాలాజీ అని ఒక స్టూడెంట్ ని కందుకూరు అక్కడ ఒక నాటకాలు జరుగుతూ ఉంటే కొడితే ఆ బాలాజీకి సంబంధించి లెక్చరర్స్ మన గ్యారా ప్రసాద్ అన్న ఇటువంటి ఒక 5-6 మేము చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు వెళ్ళి బాలాజీని కొట్టినందుకు, బాలాజీ కాదు సారీ బ్రహ్మాజీ అని పేరు, బ్రహ్మాజీని కొట్టినందుకు అక్కడ పోయి తిరగబడి కొట్టారు. అప్పుడు దాకా అసలు కొట్లాటంటే ఏంటో ఎప్పుడు చూసినవాడిని కదా నేను. అటువంటి సందర్భంలో
అసలు మనకు హాస్టల్ వాళ్ళు చాలా చాలా స్టబాన్ గా ఉంటారు. దానికి లెక్చరర్స్ అనేవాడు ఒకడు వచ్చాడు ఇక్కడికి, అతను చాలా గట్టిగా ఉంటాడని చెప్పేసి ఒక మెసేజ్ అయిపోయింది. ఆ మెసేజ్ లో భాగంగా చాలా సార్లు ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మీకు కందుకూరు చరిత్ర తెలుసు, ఎస్ఐని చంపారు, చాలా ఉన్నాయి. ఒక టొబాకో బోర్డులో ఒక ఆయన్ని బాగా మన పోస్ట్ అది మార్కెట్ సెంటర్ లోనే కొట్టారు. అంత పరిస్థితుల్లో కూడా మనకి ఆ ధైర్యం నిలబెట్టిన వాళ్ళు మాత్రం ఒక లెక్చరర్స్ గారేను. దానికి మేము గర్వంగా చెప్పుకుంటాము. ఇక్కడ మనకి ఒక పొలిటికల్ లేకపోయినా మనం దానికి ఒక ఊపుని తీసుకొచ్చి మనం తలెత్తుకునే చేసినటువంటి వ్యక్తి. ఇంకా రెండో దీనికి వస్తే, ఆ కుటుంబంతో నాకు చాలా అత్యంత నేను వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలాగే మెలిగాను. ఒక విషయం చెప్పాలంటే, నా పెళ్లి కూడా ఆయనే చేశాడు, ఆయన యొక్క నేతృత్వంలోనే జరిగింది. అందుకని నాకు మొదట ఉద్యోగం నాకు వచ్చిన తర్వాత 82లో నాకు ఉద్యోగం వస్తే నన్ను విజయవాడ తీసుకెళ్ళి ఆయనే తీసుకెళ్ళాడు. పోయేటప్పుడు నాకు మేడం గారు, జానకి టీచర్ గారు నాకు గిఫ్ట్లు కూడా ఇచ్చారు. పెన్ను ఒకటి, ప్లేటు, అద్దం, అట్లా. అంటే నేను కొత్తగా ఉద్యోగానికి పోతున్నాను కదండి. అంటే యాక్చువల్గా ఏంటంటే నేను సెలవులు వచ్చినా కూడా ఇంటికి వెళ్ళేవాడిని కదా, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. ఆ పరిస్థితుల్లో వాళ్ళ సొంత బిడ్డలాగే నన్ను చూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంత ప్రేమగా ఉండేది ఆ కుటుంబం. ఇవాళ ఆయన లేనందుకు చాలా బాధగా ఉంది. నిన్న కూడా వాళ్ళ కోడలు స్నేహ, డాక్టర్ స్నేహ, మీరు నా కోసం ఎందుకు మీరు ఈ సిలిండర్లు వేస్ట్ చేస్తారు, ఇంక 10 మంది కుర్రాళ్ళకు ఉపయోగపడతాయమ్మని చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. అంటే ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఒక వెనక వాళ్ళ కోసం ఆలోచించేటువంటి తత్వమే తప్పించి అతను ఎప్పుడు కూడా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి. కనీసం నా అనేటువంటి తత్వం లేకుండా ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ, మనం నివాళులు అర్పించడం అంటే ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని చేయడం కాదు. అతను చెప్పినటువంటి ఆలోచనలు కనీసం 10%, 20%, 30% ఎవరి పరిధి మేరకు వాళ్ళకు కొంచెం మనం చేయగలిగితే, మనం గుర్తుపెట్టుకోగలిగితే, మనం వెనకోళ్ళకి హెల్ప్ చేయగలిగితే అందరూ సంతోషంగా ఉంటారు. రాబోయే తరాలకి మంచి చేసిన వాళ్ళం అవుతాము. ఆయన యొక్క దీన్ని మనం గుర్తుపెట్టుకున్న వాళ్ళం అవుతాము అని అందరికీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. కట్ చేయాలా? అన్నా మోహన్ అన్న, మీరు ఎవరిని మాట్లాడమన్నారో మరొకసారి చెప్పండి అన్న, ఎవరికి అందరికి అర్థమైనట్లేదు. అన్నా మోహన్ అన్న, ఎవరిని మాట్లాడమన్నారో ఎవరికి అర్థం కాలేదన్నా, మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. 3 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు అక్కడ సరిపోతుంది. కోట్లింగపాటి వెంకటేశ్వర్లు గారిని. హలో 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 అన్న వినిపిస్తుంది, మాట్లాడన్నా, వినిపిస్తుంది, మాట్లాడు. కామ్రేడ్స్, నిన్న లెక్చరర్స్ చనిపోయాడనే వార్త హఠాత్తుగా తెలిసి దిగ్భ్రాంతి చెందాను. కామ్రేడ్ లెక్చరర్స్ 80 ఏళ్ళ వయసు అయినా తను నమ్మిన సిద్ధాంతాల్ని, ఆశయాల్ని ఆఖరి శ్వాస వరకు ఆచరించాడు. ఆ కామ్రేడ్ కి
సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాను. నాకు 1982 కావలి నుంచి ఒంగోలులో పీడిఎస్యు బాధ్యతలు చూడడానికి నవంబర్ 12 వచ్చాను. అప్పటి నుంచి ఆయనతో కొద్దిగా పరిచయం ఉంది. దాదాపుగా ఆనాడు అక్కడ ఉండే పీడిఎస్యు విద్యార్థి సంఘం, ఆనాడుండేటి శ్రీకాకుళ సాయుధ పోరాటం యొక్క ప్రభావం, రాష్ట్ర పీడిఎస్యు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం యొక్క ప్రభావం ఆనాడు కావలి, కందుకూరు విద్యార్థి ఉద్యమాల మీద ఉండేది. వాటికి వెనుక లక్ష్మణర్స్ కానీ, కాజావళి కానీ, జేకే కానీ ఇటువంటి వార్డన్స్ ఎంతో కొంత వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తూ కొనసాగించారు. అక్కడ ఉండే విద్యార్థులు ప్రధానంగా దళిత కుటుంబాల నుంచి, అక్షరజ్ఞానం లేని మారుమూల గ్రామాల నుంచి వచ్చి చదువుకోవడం అంటే అది లక్ష్మణర్స్ లాంటి వార్డన్స్ వాళ్ళ యొక్క శ్రమని మనం లెక్కించలేము. వాళ్ళు వెనక ఉండి ఎంతో కృషి చేశారు ఆ వార్డన్స్ అన్నాడు. ఆ రకంగా చేయబట్టే మనకి తల్లి అయినా, తండ్రి అయినా, లేదా సంరక్షకుడైనా అందరం అక్కడ మనకి అక్షర జ్ఞానం నేర్పడంలో కానీ, గైడ్ చేయడంలో కానీ ప్రధానంగా చెడు అలవాట్లకు గురి కాకుండా అందరూ అన్నా తమ్ముడు అనే ఒక సంస్కృతిని అలవర్చుకొని మనం ఎంతో ఒక వర్గ సంబంధంతో, బంధుత్వం కంటే కూడా ఎంతో ప్రేమాప్యాయతలు కలిగి ఉండడానికి వీళ్ళందరూ ఎంతో కృషి చేశారు. ఆ అనుబంధం దాదాపుగా అక్కడి నుంచి విద్యార్థులందరూ కూడా వాళ్ళ గ్రామాలకి మేడేల సందర్భంగా కానీ, లేదా ఇతర పండగల సందర్భంలో కానీ మీటింగులు జరుపుకుంటూ వీళ్ళను కూడా వాళ్ళ గ్రామాలకు తీసుకెళ్లి వాళ్ళ చేత సభలు నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. అందుకని ఆనాడు యొక్క స్ఫూర్తిలో భాగంగా విద్యార్థులు అనేక రాజకీయాలు నేర్చుకోవడమే కాకుండా అనేక ఉన్నత రాజకీయాలు, ఉన్నత ఉద్యోగాలకు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మనం ఏమి ఆచరిస్తున్నాము, ఏమి చెప్పాము, ఏమి ఆచరిస్తున్నాము అనే దాన్ని చూసుకుంటే ఒక రకంగా నాకు చాలా బాధ కలుగుతా ఉంది. దాదాపుగా 1980 దశకంలో లక్ష్మణర్స్ లాంటి వ్యక్తులు ఎన్నో కష్టాలకి, నష్టాలకి, సస్పెన్షన్లకి గురై ఒక రకంగా ఏటికి ఎదురీది తమ జీవితాలని లెక్క చేయకుండా తమ నమ్మిన ఆశయం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. కానీ ఆనాడు నేర్చుకున్న విద్యార్థులు కానీ, ఆనాడు నేర్చుకున్న అనేక మంది నాయకులు ఈ రోజు దానిలో ఆచరణ చూస్తే చాలా బలహీనంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నిరుత్సాహంగా ఉంది. అందుకని కామ్రేడ్ లక్ష్మణర్స్ లాంటి వాళ్ళ స్ఫూర్తిని పొందడం అంటే, వాళ్ళ గురించి సంస్మరించుకోవడం అంటే కేవలం సంస్మరణకి పరిమితం కాకుండా వాళ్ళ ఆచరణ ఒక రకంగా అది వాళ్ళ ఎవరు అవునన్నా కాదన్నా అది వర్క్ దృష్టితోటి ఆనాడు పార్టీ పాండురంగారావు కానీ, కేఎం కానీ వీళ్ళందరూ వాళ్ళ విలువైన ప్రాణాలని త్యాగం చేసి అక్కడ పార్టీ నిలబెట్టడానికి కృషి చేశారు. ఆ తర్వాత అంబేద్కరిజం వైపు అనేక మంది మొగ్గినప్పటికీ ఈ రెండు వైరుధ్యాలతో కూడింది కాదు, వైవిధ్యాలతో కూడిందిగా గుర్తించి ఒక రకంగా పేద విద్యార్థుల కోసం, దళితుల విముక్తి కోసం ఉపయోగపడే కాబట్టి వాటి ఆచరణలోనైనా కానీ కామ్రేడ్స్ అందరూ కూడా చిత్తశుద్ధితోటి పనిచేయాలని, ఆ చిత్తశుద్ధితోటి పనిచేయడమే కామ్రేడ్ లక్ష్మణర్స్ లాంటి వాళ్ళకి మనం వారసులుగా నిలబడతామని నేను భావిస్తూ ఆ కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీగా తెలియజేస్తూ ఆ కామ్రేడ్ కి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్నా. నాగప్రసాద్ గారు కావలి స్టూడెంట్. నాగప్రసాద్ గారు నాగప్రసాద్ గారు మీరు కొంచెం అన్నా కోట్లింగ్ అన్న కొంచెం క్లారిటీగా చెప్పండి, పేర్లు అర్థం కావడానికి డిస్టర్బెన్స్ వస్తుంది. నాగప్రసాద్ ఓకే, నాగప్రసాద్ అన్న. ఓకే, రైట్. ఆయన వీడియో సరిగా లేదు. నాగప్రసాద్ వచ్చారు. లక్ష్మణ్ గారు
లక్ష్మీనరసన్న గారు చనిపోయారనే వార్త విన్న తర్వాత దయచేసి కొంచెం సమయభావాన్ని పాటించండి దయచేసి, చాలా టైం ఉంది, చాలా మంది ఉన్నారు. లక్ష్మీనరసన్న గారు చనిపోయారని తెలిసిన తర్వాత చాలా బాధ వేసింది. యాక్చువల్లీ నేను కావల్ స్టూడెంట్ని. కావల్ స్టూడెంట్ గా పెరిగినప్పటికీ కూడా ఆయన కందుకూరులో బాగా వర్క్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ని వారిని తండ్రిలాగా చూసుకుంటాడు అనేది తెలుస్తుంది. ఎందుకనంటే కందుకూరు పీడిఎస్సికి కావాలి పీడిఎస్సికి చాలా అవినాభావ సంబంధాలు ఉండేవి. మామూలుగానే కాదు, ఏమన్నా అవసరమైన ఫిజికల్ గా అవసరమైనా కానీ కందుకూరు వాళ్ళు కావాలి రావటం, అలాగే కావాలి నుంచి ఏదైనా అవసరమైనా కానీ మనం కందుకూరు వెళ్ళటం అలా జరిగేది. పోతే ఈ లక్ష్మీనరసన్న గారితో పరిచయం అనేది నాకు కావలి నుంచి అయిపోయిన తర్వాత 1981లో జరిగింది. అది యాక్చువల్లీ నాకు నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత, అది తల్లిదండ్రులు ఎదిరించి వాళ్ళకి చెప్పకుండా మేము మ్యారేజ్ చేసుకున్నాము. అప్పుడు నాకు ఫస్ట్ ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని మమ్మల్ని మాకు ఆతిథ్యం ఇచ్చేసి పోతే, నాకు మా ఇద్దరికి మ్యారేజీ మన సింగరకొండ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో చేయించడం, తర్వాత రిజిస్ట్రేషన్ చేయటం. అప్పటి నుంచి ఆయనతోటి నాకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. ఆఖరికి అది అలానే కొనసాగుతూ ఉన్నాయి. నా పెద్ద కుమారుడు ఎంబీబీఎస్ చదువుతూ బ్లాక్ బాస్టర్ చనిపోయినప్పుడు నాతో పాటి జూపుడు ప్రభాకర్ తో పాటి అన్న కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చేసి మా విన్నపాలు అవన్నీ చెప్పేటప్పుడు కూడా ఆయన వచ్చారు. తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా అన్నను కలవటం అలా జరుగుతుంది. యాక్చువల్లీ మన జగన్ కొడుకు మ్యారేజ్ అప్పుడు వస్తాడని అనుకున్నాను. ఈ కరోనా వాటి వల్ల ఆయన రాలేకపోయారు, నేను రాలేకపోయారు. ఏదేమైతే ఆయన యొక్క ఆప్యాయత కానీ ఏమైనా కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కానీ ఎవరైనా చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ ఆయన ఇంటికి వస్తే భోజనం చేయకుండా, ఇప్పుడే తెలిసిన వాళ్ళైనా కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోజనం చేయకుండా బయటకు వచ్చే పరిస్థితి. అటువంటి దాన్ని ఏమంటారు, బ్రదర్ ఆప్యాయత లేక తండ్రి యొక్క ఆప్యాయత లాంటిది ఆయన కనపరిచారు. వారిని మర్చిపోవటం అంటే చాలా ఇబ్బందికరంగానే ఉంది. వారికి మనం చెప్పినట్టు పే బ్యాక్ టు సొసైటీ అనేది మన పాపయ్య అని చెప్పినా కానీ, లేకపోతే చిట్టిపాటి తోటి విభేదించినప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మమ్మల్ని పల్లెటూరులో నుంచి ఎన్నో అస్పృశ్యత లేకపోతే అంటరానితనము లేదా చాలా తక్కువగా చూడబట్టం. చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు నాకు పేపర్ దొరకలేదు. ఎవరో ఒక ఆయన దగ్గర పేపర్ దొరికేది, పెద్ద ఆయన. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అన్న అయ్యా మేము పేపర్ చూసుకుంటాము అని అంటే, అనుకోకుండా ఆ రోజు పేపర్లో నా పేపర్ పక్కన అంటే నా నంబర్ పక్కన ఒక నంబర్ ఎక్స్ట్రా పెట్టడం ఏదో జరిగింది. అంటే దాంట్లో చూస్తే యాక్చువల్ గా నా నంబర్ కనిపించదు. ఏం పాస్ అవుతారా, మీరేం చదువుతారా అంటే అంత తక్కువ భావంతో చూసేవాడు. ఆఖరికి మనం ఉద్యోగంలోనే చేరాము, వాళ్ళు చేసాము. అట్లాగే ఇప్పుడు ఇటువంటి వాటిల్ని మనం చదువుకోవడం ఖచ్చితంగా మనం పే బ్యాక్ టు సొసైటీ, ఇప్పుడు కూడా ఆయన ఆశయాలను ఫాలో అవుతున్నాను. పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని ఫాలో అవుతున్నాము. ఇప్పటికీ కూడా మీరంతా పాపయ్య అన్న ప్రపోజ్ చేసినట్టు ఏదైనా మనం ఆయన మాన్యుమెంట్ తో సహా ఒక చిన్న ట్రస్ట్ లాగా ఏర్పడటానికి, లేదా దానికి నా వంతు సహాయం చేయటానికి
కొంతమంది పేద విద్యార్థులకి సహాయం చేయటానికి, చదివించడానికి నా వంతు సహాయం నేను ఎప్పుడు చేయడానికి వెనకాడనని ఇదే లక్ష్మీనరసింహ గారికి అర్పించే శ్రద్ధాంజలిగా నేను భావిస్తున్నానని. జై భీమ్. అన్నా థ్యాంక్ యూ అన్నా. నెక్స్ట్ పల్నాటి శ్రీరాములు. అందరికీ జైభీములు. ఈరోజు చాలా విచారకరమైనటువంటి ఒక సభని మనం జూమ్ లో నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా వ్యక్తిగతంగా ముందు అందరూ చెప్పినట్లుగా లక్ష్మణర్స్ ఐఓర్ అంటారు అందరూ. జనరల్ గా ఉపాధ్యాయుల్ని పాఠాలు చెప్పేవాళ్ళని ఐఓర్ అంటారు. వార్డన్ని ఐఓర్ అంటాం అనేది బహుశా ఈయన మనకి గురువుగా కూడా ఉన్నాడు కాబట్టి నిజమైన సంరక్షకుడుగా మరియు గురువుగా గారు కూడా ఉన్నారు కాబట్టి మనం అంతా లక్ష్మణర్స్ ఐఓరు అని పిలుస్తున్నాము. మా వరకు మా దోపుకుంటోళ్ళ వరకు మా ఊరికి సంబంధించినటువంటి మా గారా కామేశ్వర వైద్యన్ గారు, మా ఊరు అల్లుడు గారా ప్రసాదన్ గారు, వీళ్ళందరూ 1976లో మమ్మల్ని, నేను 4వ తరగతి 1976లో ఒక 7గురిని మమ్మల్ని అందరిని తీసుకెళ్లి లక్ష్మణర్ సార్ పరిచయం చేసి అప్పుడు హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఇవాళ మేము మనంతా ఏదో కొద్ది గొప్ప విద్యతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉన్నామంటే అది ఖచ్చితంగా మన ఎమ్మెల్యే సార్ యొక్క కృషి ఫలితమే. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్ గా 3 కిలోమీటర్లే మాకు దోపుకుంట కందుకూరు. అప్పుడున్న నిబంధనలు 5 కిలోమీటర్లు లోపలికి అడ్మిషన్ లేదు. కానీ కేవలం మన ఎమ్మెల్యే సార్ యొక్క కృషి ఫలితంగానే, ఆయన చేసిన పుణ్యమే ఒక రకంగా. ఇప్పుడు కోట్లింగనపాలెం వాళ్ళు చదివినా, దోపగుంటోళ్ళు చదివినా, ఏదో ఆయన పలుకుబడిని ఉపయోగించి రూల్స్ కి మేలు చేయటానికి సాంకేతిక పరమైన ఈ రూల్స్ అడ్డుపడకూడదు పేదవాళ్ళకని చెప్పని ఆయన చేసినటువంటి మేలు ఫలితంగానే మేము హాస్టల్లో చదువుకోగలిగాం. ముఖ్యంగా నేను అంటే ఇప్పుడు మనకి సమయం తక్కువ ఉంది. ఒక నిజమైన సంరక్షకుడుగా, ఒక వార్డన్ అంటే ఎలా ఉండాలో, ఒక రోల్ మోడల్ గా, ఒక పేద విద్యార్థులకి ఎట్లా విద్యను అభ్యసించాలో, మన భావన చెప్పినట్లుగా లేదా పాపన చెప్పినట్లుగా అందరూ చెప్పినట్టుగా అంబేద్కరిజాన్ని ఆయన చదివి అప్పుడు చదవకపోయినా, అంటే ఎమ్మెల్యే అంటే మేడికన్ లక్ష్మణ్ సార్ని ఎమ్మెల్యే అని పిలుస్తారు కాబట్టి ఎమ్మెల్యే అంటే మార్క్సిస్ట్ లెనిస్ట్ కూడా. అయితే నా దృష్టిలో ఆయన వృత్తిలోను ప్రవృత్తిలోను ఆచరణలో అంబేద్కరిజాన్ని అమలుపరిచినటువంటి మహోన్నతమైనటువంటి మానవత్వం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య ద్వారానే మన ప్రగతికి సోపాన విద్య అని చెప్పాడు కాబట్టి ఆ విద్యను అందించడం ద్వారా ఒక విద్యా విప్లవాన్ని కందుకూరు ప్రాంతంలో సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే సార్. కాబట్టే ఇవాళ ఎంతో మంది మనం ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నాం. ఆయన మనకి విద్యతో పాటు సామాజిక స్పృహ నేర్పాడు, ఎమ్మెల్యే పార్టీకి వెన్నుముకగా నిలిచాడు. కానీ మనం అంబేద్కర్ నేర్పినటువంటి విద్యతో పాటు ఆత్మగౌరవంగా ఎలా జీవించాలో కూడా మనకి నిరూపించి చూపించినటువంటి వ్యక్తి. ఆయన స్వతహాగా కందుకూరు ప్రాంతంలో ఉన్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా నిలబడి ధైర్యంతో, త్యాగంతో ఎన్ని ఒడిదుడుకులు ఇచ్చినా, ఎన్ని ఆగడాలనైనా సరే ఎదుర్కొని మనందరికీ మరి ఒక కోడి ఎట్లా తన పిల్లల్ని కాపాడుకుంటుందో అట్లా మనల్ని కాపాడుకొని ఎక్కడెక్కడో పుట్టినటువంటి వాళ్ళని పిల్లలకి, నిరుపేద దళిత పిల్లలకి, నిజంగా పసిప్రాయంలో వచ్చిన వాళ్ళకి, మా తమ్ముడికైతే పుట్టెంటుకలు కూడా తీలవాడిని హాస్టల్లో చేర్పించాం. అట్లాంటి చిన్న వయసులో వచ్చినటువంటి వాళ్ళందరినీ మా నాన్న మా అమ్మ వాళ్ళైతే ఇటుకరాయపానికి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు అందరు అమ్మా నాన్నలాగానే, అందరూ తల్లిదండ్రులు ఇళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కాదు. కాబట్టి తల్లి లేని లోటుని, తండ్రి లేని లోటుని హాస్టల్లో తీర్చి మనకి ఎలాంటి లోటు లేకుండా మనకి నిజమైన సంరక్షకుడుగా, వార్డన్గా ఆయన చేసిన సేవలు మనం ఎన్నటికీ మర్చిపోలేము. ముఖ్యంగా లక్ష్మణ్ సారు ఇన్సిడెంట్లు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు టైం లేదు, కానీ బడి అగ్గొడితే బడికి చేసేవాడు ఎవరికైనా సరే. మా రాత్రి నిన్నే మా గోవిందుని మాట్లాడుకుంటే
మేము ఒకసారి స్కూల్ కొట్టి ఆ పక్కనే బ్రాహ్మణ కాలనీలో ఏదో నిమ్మకాయలు దొంగతనం కోసుకొచ్చాం. ఆ విషయం సార్కి తెలిసింది. ఇక తర్వాత సాయంత్రం వచ్చి అందరం కూర్చోబెట్టి చదివించేటప్పుడు ఈ రోజు ఎవడెవడు స్కూల్కి వెళ్ళలేదని చేతులు ఎత్తడం మర్యాద కంటే మేము ఎత్తల. ఇక ఆయనకి తెలుసు కాబట్టి వచ్చి వీపు మీద దమ్మ 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 ఒక 7-8 మందిని కొట్టేశాడు. అందులో నా వీపు మీద కూడా వీపు విమానం మొత్తం పొంగిచ్చాడు. అట్లా బయట కొడితే మాత్రం బయటికి పూజ చేస్తాడు. నిజంగా మళ్ళీ దగ్గరికి తెస్తాడు. నాకు జ్వరం వస్తే మాలాంటి వాళ్ళు ఎంతో మందికి జ్వరం వస్తే టాబ్లెట్లు తెప్పించడం, నాన్ రొట్టెలు తెప్పించడం. అట్లా ఎవరైనా జ్వరం వస్తే ఎలాగబోతామంటే ఇంటికి పోతే ఎవడరా నీకు వైద్యం ఎట్లా వస్తుందని చెప్పని తిట్టి దగ్గర పెట్టుకొని మనకి ఆ వైద్యం అందించడంలో నిజంగా ఒక తల్లిదండ్రుల పాత్రని పోషించాడని చెప్పటంలో ఒక తిరుగులేనిటువంటి ఉదాహరణగా మన కందుకూరు ప్రాంతంలో లక్ష్మణ్ సార్ మనకు నిలబడ్డాడు. నిజంగా నాకు 1976లో జరిగిన 79 7th క్లాస్కి వచ్చేసరికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిట్లో కల్లా జిల్లా ఫస్ట్ వచ్చిన 7వ తరగతులు. నేను జిల్లా ఫస్ట్ వస్తే నిజంగా అట్లాంటి వారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క క్రమశిక్షణలో పెరిగిన వ్యక్తిగా జిల్లా ఫస్ట్ వస్తే నాకు కలెక్టర్ బలేరావు గారి చేత అప్పుడు 100 రూపాయల క్యాష్ అవార్డు నాకు వచ్చింది. వస్తే సార్ ఏమన్నాడంటే, అరే నీకు 100 రూపాయలు వచ్చింది వాస్తవమే, కానీ ఇంకొక అతను సెకండ్ ప్రైజ్ కూడా ఇప్పియాలరా, కొంచెం నువ్వు 75 తీసుకోరా, అతనికి 25 రూపాయలు సెకండ్ ప్రైజ్ ఇద్దామని చెప్పని నచ్చ చెప్పి ఇద్దరికి 100 రూపాయలు 75 నాకు 25 రూపాయలు ఇప్పించాడు అప్పుడు ఉన్నటువంటి బలేరావు గారి చేత. అట్లాంటి ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి మనం చెప్పుకోవాలంటే. నిజంగా అట్లాంటి సంరక్షకులు, నిజంగా గురువు లేదా సంరక్షకుడు ఇట్లాంటి వాళ్ళని చూసుకోవటం మనం చాలా కష్టం. ఎవరికైనా వాళ్ళు చేసిన సేవలకి, వాళ్ళ అభిమానానికి గీటురా ఏమిటంటే ఆయన 1998లో రిటైర్డ్ అయినప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి సభ, 98లో పదవీ విరమణ సభని అంత గొప్పగానే ఆయన శిష్యులందరం కలిసి చేశాం. తర్వాత మళ్ళీ మన పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడినప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన మనకు చేసిన సేవల్ని ఆయన గుండె ధైర్యంతో ఎదుర్కొని ఆ శత్రువులను ఎదుర్కొని మనందరి పురోగతి కోసం నిజంగా ఇవాళ హాస్టల్ ఉన్నప్పుడు మీరు ఎందుకంటే హాస్టల్ వార్డన్లు అంటే అవినీతికి మారు పేర్కొన్నటువంటి పరిస్థితి. అందరు నేను అనట్లేదు, ఇప్పుడు మన ప్రాంతంలో చేసినటువంటి వార్డన్లు చాలా మంది మన ఎమ్మెల్సీ సార్ బాటలో నడిచిన వాళ్ళు ఉన్నారు. మనకు హాస్టల్ అంటేనే మనకు అరుణోదయ శక్తి అన్న రాసిన పాట గుర్తొచ్చేది. ఇస్సో రంగన పాట, అది హాస్టల్ ఒక పెను సంచలనం లాంటి పాట. ఆ పాట పాడుతుంటే విద్యార్థులంతా కేరింతలు కొట్టేవాళ్ళు. ఆ పాటలో ఆ వార్డన్ల అవినీతి గురించి కూడా చెప్పినప్పుడు ఇంకా రెట్టింపు హర్షధ్వానాలతో కేరింతలు కొట్టేవాళ్ళు. నూనె డబ్బాలు అమ్ముకొని నిగనిగలాడుతున్నారు, బియ్యం బస్తాలు అమ్ముకొని బిల్డింగులు కట్టారని చెప్పి వాళ్ళ మన లక్ష్మణ్ సార్ అయ్యవారిని గారిని చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే మరి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యుండి కూడా మరి ఏ మాత్ర అవినీతికి తావు లేకుండా, ఎలాంటి సొంత ఆస్తి పైన ప్రేమ లేకుండా సంపాదించుకోవాలనే ధ్యాస లేనటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మన మేడికొండ లక్ష్మణ్ సార్ మాత్రమే ఉన్నారు. నిజంగా మనం ఇట్లాంటి మహా వ్యక్తులు మనం మళ్ళీ చూస్తామా లేదా అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి, ఒక గొప్ప మానవీయ కోణం కలిగినటువంటి వ్యక్తి. అసలు ఎవరు ఎంత జేబులో చేయి పెట్టి 2000 మధ్య ఎంత వస్తే అంత తీసి ఇవ్వటం. నిజంగా నాకు హుసేన్ అన్న నాకు రాత్రి ఫోన్ చేసి మాట్లాడుతూ అసలు బోరని విలపించాడు. ఒరే ఒక పని మీద వెళ్ళామరా, వెళితే భయంకరంగా మేము ఒక విషయంలో తిట్టుకొని నేను లేచి ఇంక వెళ్ళొస్తామని చెప్పని లేచి వస్తున్నాను, వస్తుంటే ఎందుకు వచ్చారు చెప్పండి ముందు అంటే కొంచెం చిన్న భేదాభిప్రాయాల వల్ల ఆయన మా మీద కోపడ్డాడు. రా కోపడితే లేచి వస్తుంటే ఎందుకు వచ్చారు చెప్పండి, ఎందుకని చెప్పని డబ్బులు ఏమైనా అవసరం అని చెప్పని తీసి డబ్బులు ఇచ్చి పంపించాడు రా అని చెప్పని పెద్దగా నాకు వ్యక్తిగతంగా ఎన్నోసార్లు సహాయం చేశాడు అని చెప్పని హుసేన్ అన్న బోర్ను విలపించాడు. ఇట్లా ఆయన ద్వారా వ్యక్తిగతంగా గాని వృత్తిపరంగా గాని సహాయ సహకారాలు పొందని వాళ్ళు దాదాపుగా లేరనుకోవాలి. నిజంగా మనం సార్ యొక్క కృషిని ఇంకా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. 1996లో చేతిగా నా వివాహం చేసుకోవాలని చెప్పని ఎంతో కోరికతో ఉన్నాను. ఎందుకో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సార్ రాలేకపోయారు. సరే, హాస్టల్ వార్డెన్ గా ఉన్నటువంటి అప్పుడు మన పాటి కోటేశ్వరరావు సారు, మన నరసన్న ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో నేను వివాహం చేసుకున్నాను. తర్వాత
సార్ని 1999లో అంబేద్కర్ ఆలోచన అధ్యయన సమితి అని చెప్పని మేము అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ప్రారంభోత్సవ సభని ఒంగోలులో 1999 ఏప్రిల్ 18వ తేదీన ఏర్పాటు చేసాం. ఇవాళ మన వాట్సాప్ లో పెట్టిన అంబేద్కర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోలు కానీ, అంబేద్కర్ ఫోటో దగ్గర పిడికిలు బిగించి నినాదించే ఫోటోలను కూడా మేము గౌరవ అతిథిగా మన ఎమ్మెల్యే సార్ని ఆ సభకు పిలిపించి ఆయన చేత అనేక విషయాలు మరి ఆ రోజు ఇప్పించడం జరిగింది. ఈ విధంగా మన కందుకూరు ప్రాంతంలో అమోఘమైనటువంటి కృషి చేసినటువంటి మన మేడికొండ లక్ష్మీనరసింహ సార్ యొక్క కృషిని మన భావితరాలకి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మన పెద్దలందరూ చెప్పినట్లుగా కందుకూరులో మన తమ్ముడు దమ్ము థామస్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టినట్టుగా ఒక విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని మనం ఖచ్చితంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన గుర్తుగా విగ్రహంతో పాటు మరి చిట్టిపాటాన చెప్పినట్లుగా ఇవాళ ఎంతో మంది మరి రాజకీయాలు ఏమైనా సరే, అది విప్లవ భావాలైనా, అంబేద్కరిస్ట్ ఐడియాలజీ అయినా, అటు గాని ఇటు గాని ఎంతమంది ఆయన స్ఫూర్తితో ఇవాళ మనగలుగుతున్నాం అనేది కూడా మనం బేరీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాబట్టి ఇప్పటికైనా మనం ఎమ్మెల్యే సార్ యొక్క ఆశయం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పే బ్యాక్ టు సొసైటీ అన్నాడు, ముఖ్యంగా ఒక విద్యా విప్లవానికి కందుకూరు ప్రాంతంలో నాంది పలికిన మన మేడికొండ లక్ష్మీనరసింహ సార్ ఏదైతే చేశారో ఆ విప్లవ రథాన్ని ముందుకు తీసుకుపోవడమే మనం చేయవలసినటువంటి నిజమైన కర్తవ్యంగా నేను భావిస్తూ మరి ఎమ్మెల్యే సార్కి నా తరపున, బహుజన కరటాల ఆసుపత్రి తరపున నేను జోహార్లు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ ఉన్నటువంటి జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని, వాళ్ళ యొక్క పరిచయాల్ని, దాంతో పాటు ఎమ్మెల్యే సార్ చేసినటువంటి వృత్తిపరంగా, ప్రవృత్తి పరంగా, అటు ఉద్యోగ ధర్మంలో, ఇటు సామాజిక విప్లవంలో ఆయన చేసిన పాత్రని వర్ణిస్తూ మరి ఆయన ఫోటోలతో సహా రాస్తే మనం ఖచ్చితంగా బహుజన కరటాల తరపున ఒక స్మారక సంచిక సుమతక్క కూడా అయ్యా తప్పకుండా తీద్దాం అయ్యా అని చెప్పని ఫోన్ లో తెలియపరిచింది. కాబట్టి మనం అంతా కూడా ఒక స్మారక సంచిక ద్వారా సింహాలు తమ చరిత్ర తాము రాసుకోకపోతే వేటగాడు చెప్పే పిట్ట కథలు, కట్టుకథలే చరిత్రగా చలామణి అయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ పాపన్న లాంటి వాళ్ళు సింహాల చరిత్రని అద్భుతంగా రాసి మనం తెలుసుకోగలుగుతున్నాం. 1973 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందనేటువంటిది మన కందుకూరు ప్రాంతంలో అది పీడిఎస్యు రూపంలో జరిగినా కూడా అది ఆధిపత్య కులాలకి, పేద దళిత విద్యార్థుల మధ్య జరిగినటువంటి ఒక ఆత్మగౌరవ దళిత విద్యార్థి ప్రతిఘటన పోరాట చరిత్రని మనం ఖచ్చితంగా రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పనిని మనం వీలైన త్వరలో మనం అనుకుంటున్నాం కానీ వాయిదా పడుతుంది. కానీ ఈ కరోనా సమయంలో మరి అకాల మరణం పొందారు. కాబట్టి సార స్ఫూర్తిని కొనసాగిస్తూ స్మారక సంచిక ఆయన కృషిని ముందుకు తీసుకెళ్దాం. అందులో భాగంగా ఆ కుటుంబానికి మనం అండదండలు అందించాలి. వారికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి నిరంజన్ గాని, నిర్మల గాని, మరి లక్ష్మీనరసింహ లాంటి సార్ యొక్క పిల్లలుగా మీరు గర్వపడాలని చెప్పని మేమంతా మీకు అండగా ఉంటామని తెలియపరుస్తూ ఎమ్మెల్యే సార్ యొక్క కృషిని ముందుకు తీసుకుపోదామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి జై భీమ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే, ఉదయభాస్కర్ అన్న యూనియన్ బ్యాంకు, ఉదయభాస్కర్ అన్న యూనియన్ బ్యాంక్. ఉదయభాస్కర్ యూనియన్ బ్యాంక్. మాట వినపడుతుందా?
కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మనం ఏ మేరకు ఉండగలమా ఏ మేరకు చేయగలమా అనేది కూడా మనం ప్రశ్నించుకోవచ్చు. నాకు ఆయన తోటి అనుబంధం చాలా అదే నా వాయిస్ వెళ్ళిపోతాం అదే నాకు నాకు అదే వీడియో ఆఫ్ చేసి ఆడియోలో మాట్లాడాలి. వీడియో ఆఫ్ చేసి ఆడియో మాట్లాడమని ఆడియో ఉంది. వినపడుతున్నాయా? సరిగా రాట్లేదు నేను తర్వాత మాట్లాడతాను. సరే మేడకొండ భాస్కర్ సారవాడ అన్న కొడుకు మేడికొండ భాస్కర్ అన్న సీనియర్స్ మాట్లాడండి అన్న, తర్వాత మాట్లాడతాను. అక్కడ సీనియర్స్ ఎవరైనా ఉంటే మనం మాట్లాడతాం, మన మాటలు కనపడాలి. అన్న హుస్సేన్ అన్న ఉన్నాడు, మాట్లాడమని చెప్పండి అన్న. హుస్సేన్ అన్న లైన్ లో ఉన్నాడు, మాట్లాడుతాను. గోవిందు అన్మ్యూట్ చేయి, అన్మ్యూట్ చేస్తే నీకు వస్తుంది. ఓకే మాట్లాడు. గోవిందు అన్మ్యూట్ చేయాలని. అన్మ్యూట్ గోవిందు అన్మ్యూట్ అన్మ్యూట్. వేరే వాళ్ళకి అవకాశం ఏంటన్నా, వేరే వాళ్ళకి అవకాశం ఏంటన్నా, టైం వేస్ట్ అవుతుంది. ఇదిగో మీటు అన్మీట్ వస్తుంది. అన్నా దమ్ము సుందరం అని ఉన్నాడు, వసంత కుమార్ అని ఉన్నాడు. దమ్ము సుందరం అని ఉన్నాడు, వసంత కుమార్ అని ఉన్నాడు. గోవిందన్న అన్మ్యూట్ చేయమని. అన్మ్యూట్ చేయట్లా గోవిందన్న, మ్యూట్ లో ఉన్నాడు. మాట్లాడుతున్నా గోవిందన్న. ఇప్పుడు వినపడుతుందా? ఓకే కానీ ఇప్పుడు వినపడుతుందా?